ఎలక్ట్రాన్ని స్మాల్ ఈతో సూచిస్తాం, ప్రోటాన్ని స్మాల్ పీతో, అదేవిధంగా న్యూట్రాన్ని స్మాల్ ఎన్తో సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లకు ఉన్నటువంటి అబ్సల్యూట్ ఛార్జింగ్ కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1.602 × 10⁻⁻19 కూలమ్స్ అటామిక్ ఛార్జ్ అనేటువంటిది కూలమ్స్ లోపల కొలుస్తాం మనం. ఇక్కడ ఇచ్చినటువంటి 1.602 × 10⁻⁻19 కూలమ్స్ అనేటువంటిది ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ప్రోటాన్కి కూడా అంతే పరిమాణం లోపల ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది, కానీ వ్యతిరేక ఆవేశం కలిగి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని, అంతే పరిమాణంలో నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ప్రోటాన్ అనేటువంటిది అంతే పరిమాణంలో ధనావేశ ఛార్జ్ని కలిగి ఉంటుంది. న్యూట్రాన్ కనుక చూసినట్లయితే అబ్సల్యూట్ ఛార్జ్ అనేటువంటిది న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ 0గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిలేటివ్ ఛార్జ్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని ప్రోటాన్తో, ప్రోటాన్ని ఎలక్ట్రాన్తో లేదా న్యూట్రాన్లతో కంపేర్ చేసినప్పుడు, ఎలక్ట్రాన్ని ప్రోటాన్తో కంపేర్ చేసినప్పుడు -1 అంటే రుణావేశపూరితంగా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్తో ప్రోటాన్ని కంపేర్ చేసినప్పుడు పాజిటివ్ ఆవేశాన్ని అంటే ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే 9.1 × 10⁻⁻31 kgs. ఇక్కడ మనం కేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి 10⁻⁻31 అంటే ఇది చాలా చిన్న విలువ. అదేవిధంగా ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే 1.67 × 10⁻⁻27. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే 1.67 × 10⁻⁻27. ఇక్కడ ప్రోటాన్కి, న్యూట్రాన్కి థర్డ్ డెసిమల్ తర్వాత వాల్యూస్ అనేటువంటి చేంజ్ అవుతున్నాయి, గమనించగలరు. అదేవిధంగా మాస్ని అటామిక్ మాస్ యూనిట్లో ఎక్స్ప్రెస్ చేస్తే 0.00054 అటామిక్ మాస్ యూనిట్స్ AMUs అని ఎలక్ట్రాన్కి, అదేవిధంగా ప్రోటాన్కి, న్యూట్రాన్కి చూడండి 1.00727, 1.00867 థర్డ్ డెసిమల్స్ తర్వాత వాల్యూస్ అనేటువంటివి మారుతున్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్కి నెగ్లిజిబుల్ మాస్ అనేటువంటిది ఉంటుంది, కంపారిటివ్గా అప్రాక్సిమేట్ మాస్, అండ్ ప్రోటాన్కి 1 యూనిట్ మాస్, న్యూట్రాన్కి 1 యూనిట్ మాస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది.